పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులో ఆర్గనైజర్ గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేసేవారు ఆయన. భాస్కర్ రావు భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని. నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోటి డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్టయితే అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్ ఆయన పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరినీ బంధించాడు ఎన్టీఆర్. మొత్తాన్ని తీసుకొని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతటా మీరు ఉన్నారా, మిమ్మల్ని బలపెట్టారంటే లేదు మా అంతటా మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఓకే, ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసుల మద్దతుతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్ట్ అండి. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు. ఆ తర్వాత 94లో ఆయన అధికారంలోకి వచ్చినాక ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది. నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అందులో. మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా ఉందని చెప్పి అందరూ నమ్ముతారు. ఆ జోక్యం ఎంతవరకు పోయింది ఏమిటి అనేది ఒక స్టేజ్లో ఏంటంటే అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా ఆయన. అవునండి. ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి అన్న అవుతాడని అనుకున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల వెళ్ళింది అక్కడికి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేస్తూ ఉంటే ఎన్టీఆర్ తనంతట తాను భోజనం చేయలేడు, సొంతంగా తన చేతులతో అన్నం కలుపుకొని తినలేడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఈవిడ స్పూన్ పెట్టి ఆయన నోట్లో పెట్టడం అన్ని ఫోటోలు వచ్చినాయి. అప్పుడు నేషనల్ నాయకులందరూ ఏమనుకుంటారు, ఎన్టీఆర్ పని అయిపోయింది, ఇంకేముంది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, అసలు అన్నమే తినలేకపోతున్నాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసావు అక్కడ. అది అలా తింటూ ఈవిడ ఇంకోలాగా ఆలోచించుంటారు. అక్కడ వదిలేసేసి నువ్వు రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టు ఎట్లా చెయ్యి. ఇది జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఏదో కొన్ని జిల్లాల్లో ఇంటర్ఫేర్ కావడము ఇదని అవన్నీ డీటెయిల్స్ పోతే చాలా ఇబ్బంది లేండి. మళ్ళీ ఎందుకు అంటే ఎవరు కూడా సాహసించలేదంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీభారతి ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పలేదండి. చెప్పారు. అది ఎవరు సాహసించారండి అలా చెప్పారు? దేవేంద్ర గౌడ్, తర్వాత కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు గారు అంటారా, ఈయన మన అశోక్ గజపతిరాజు, వీళ్ళందరూ పోయారు. పోయారు భయపడలేదు. పోయి ఇదైతే అన్నగారు మీరంటే మాకు దైవం, మీ వలనే మేము రాజకీయాల్లోకి వచ్చాం, కానీ ఆమె జోక్యం ఎక్కువైపోయింది, ఆమెని ఇంటి వరకే పరిమితం చేయండి, మీ జీవితం వరకే పరిమితం చేయండి, రాజకీయాల్లోకి రానియొద్దండి, పార్టీ దెబ్బతింటా ఉంది అని చెప్పారు. చెప్పాను కదా నేను, ఆయన మొండి మనిషి కదా, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా భార్య జోక్యం చేసుకుంటే మీరేంటి అడ్డుకునేది, మీరెవరు అడ్డుకోవటానికి, లక్ష్మీపార్వతి నా భార్య నాతో పాటు రాజకీయాల్లో కూడా పాల్గొంటుందన్నట్టుగా మాట్లాడాడు. దాంతో వీళ్ళు ఇంకా లాభం లేదురా, ఇంకా అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు పార్టీ నుంచి. ఆ స్థితిలో అప్పుడు 163 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ గ్రూప్లో, చంద్రబాబు గ్రూప్లో. వాళ్ళందరూ సమావేశమై మీరు ఒప్పుకుంటారా ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిని తొలగించేసి మీరు పార్టీ అధ్యక్షుడు అయ్యి సీఎం అవుతారా, లేకపోతే మేము అశోక్ గజపతిరాజుని ఎన్నుకుంటాం అని ఒత్తిడి పెట్టారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే వెన్నుపోటు రాజకీయం అంటారు. ఈ ప్రత్యర్థులు మాట్లాడే పిచ్చి మాటలండి అవన్నీ. వాళ్ళ పార్టీలో నాయకుడిని మార్చుకున్నారండి, అందులో వెన్నుపోటు ఏందండి నాకు అర్థం కాదు. అంటే ఎన్టీ రామారావు గారి వల్ల పార్టీ వచ్చింది, ఆయన పక్కన పెట్టేశారు కావచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు వల్ల పార్టీ వచ్చింది, పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అందరిది, అది పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పైగా
ఆ జరిగిన పొరపాటు గ్రహపాటు వాళ్ళ గురించి చెప్పారు పాపం అది పోయి చెప్తే ఆయన వినలేదు. ఉమ్, మరి పార్టీ భ్రష్టు పడిపోతుంది, రాజకీయాల్లోకి వచ్చేసి మరి ఆమె సీఎంగా చూస్తారా వీళ్ళు? ఉమ్, చూడలేరు కదా. అవునండి. అందువల్ల పార్టీని కాపాడుకున్నారు. ఆ రోజున పార్టీని కాపాడుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అది అంటే మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఎన్డీ తివారీ కేసు విన్నారండి? ఇప్పుడు ఎన్డీ తివారీ మన గవర్నర్గా ఉండేవారు. అప్పుడు ఏంటంటే ఎవరిని విజిటర్ వచ్చేప్పుడు మీరు అడుగుతారు మీకు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఏంటని. ఆయన గురించి కొంతమంది అమ్మాయిలు వచ్చారని, ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయని ఆంధ్రజ్యోతి పేపర్లో మర్నాడు ప్రకటిస్తామని చెప్పి రేపు రాబోతుందని చెప్పి ఫోటో వేశారండి. అంటే మీలాంటి వాళ్ళు ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఇది ఏమంటే గవర్నర్ గారు అంటే అంతకుముందు 2-3 సార్లు వెళ్ళే ఉంటారు. మూడోసారి నేను అనుకోవటం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమన్నా స్టింగ్ ఆపరేషన్ చేసి సీక్రెట్ కెమెరాలు పంపించి ఉంటారండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఏం చేశారు, లోపల ఏం చేశారు నా దగ్గర ఉందని. అంటే మీలాంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు సార్ ఇది వద్దండి, ఇది ఒక రాజభవన్ అండి, ఇది ఈ అమ్మాయిని అలా ఎందుకు వెళ్తున్నారు లోపలికి తెలిసిపోతుంది. ఎవరు వెళ్ళినా సరే ఏ పని మీద వెళ్తున్నారు ఏంటని తెలిసిపోతుంది. మీరు ఒక మూట పట్టుకెళ్తున్నారు అనుకోండి ఏంటని అడుగుతారు. 4 అమ్మాయిలు లేకపోతే వెళ్తుంటే లోపలికి మీకు అర్థమైపోతుంది. అంటే చెప్పుండ్రంటారా ఆఫీసరు, సెక్యూరిటీ ఆఫీసరు? చెప్పుంటాం అంటే సెక్యూరిటీ ఆఫీసరు వాడికి తెలియాలి ముందు వచ్చిన మనిషి ఎవరు. అవును, 4 అమ్మాయిలు వెళ్ళి లోపలికి వెళ్తుంటే అమ్మాయిలంత మాత్రం పనికిరాని ఏముందండి, కొద్దిగా అర్థమైపోద్ది కదా సార్. కొద్దిగా ఏమర్థం అవుతుంది, మనిషిని చూడగానే ఏమర్థం అవుద్ది. లోపలికి వెళ్ళి 1 గంట సేపు ఉండటమో లేకపోతే ఎక్కువసేపు ఉన్నా అంటే అర్థం అవుతుంది. తనకు ఎన్డీ తివారికి చాలా బ్యాడ్ క్యారెక్టర్. అక్కడ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా బ్యాడ్ క్యారెక్టర్. ఆవిడెవరో సమాజ్వాదీ పార్టీ లేడీ ఒక ఆవిడ చూడండి, అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు, ఆవిడ కొడుకు కూడా వీడి వల్లనే పుట్టారని చెప్పి అప్పుడు గొడవ అయిపోయి అతని కోర్టుకి గెట్టుపోయి ఆ స్థితిలోకి వచ్చున్నారు. జనరల్గా ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్కును మెయిన్ విఐపికి గవర్నర్ కానివ్వండి సీఎం కానీ ఎవరిని వాళ్ళిద్దరికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఈయన మాట ఎంతవరకు ఆయన వింటాడు, చెప్పగలుగుతాడా, ఇతను ఆ ధైర్యం ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది వచ్చిన వాళ్ళది. అది అంటే లేకపోతే చెప్పుంటారు, లేకపోతే మీరు ఇలాగ చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఉండుంటారు. చెప్పుండొచ్చు, మీరేంది నాకు చెప్పేది అని ఉండొచ్చు, ఆయన చెప్పలేము అది. అయితే ఆఖరిగా అసలు ఎన్టీ రామారావు గారి విషయం తీసుకుందామండి. ఆయన దినచర్య ఎలా ఉండేది ఆఖరిగా చెప్పండి సార్. అసలు ఏంటి మార్నింగ్ ఎప్పుడు మీ దగ్గర ఒక 6 సంవత్సరాల వరకు వర్క్ చేస్తారు ఆయన, అసలు ఇలాగా దినచర్య ఎలా ఉండేది? ఆయన దినచర్యలో మార్పు లేదండి. రాత్రిపూట 10 గంటల వరకు మేలుకొని ఉన్నా 3 గంటలకు లేస్తాడు, 2 గంటలకు పడుకున్నా 3 గంటలకు లేస్తాడు. ఓకే. మామూలుగా అయితే ఆయన 7 గంటలకు పడుకుంటాడు నైట్. నైట్ ఎప్పుడు కూడా అంటే ఏదన్నా ప్రోగ్రాంలో ఉంటే తప్ప మామూలుగా అయితే 7 గంటలకు పడుకుంటాడు. ఓకే. 3 గంటలకు లేస్తాడు, 3-3:30కు లేస్తాడు బ్రహ్మ ముహూర్తం అనేది. ఓకే. 1 గంటన్నర 2 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం అంటే ఏంటి? ఫిజికల్గా బస్తీలు తీస్తాడు, తర్వాత యోగా బాగా చేస్తాడు, చెమటలు పట్టిపోతాయి. ఓకే. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి 5 గంటలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా తింటాడు, కోడి తింటాడు ఆయన, ఏ అనుమానం లేదు. మనల్ని కూడా అక్కడ తినమంటాడు. అంటే బ్రేక్ఫాస్ట్లోనా లేకపోతే లంచ్? బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లోనైనా ఎప్పుడే అవైలబుల్ ఉంటే తినేస్తాడు. అది అంటే నాటుకోడి ఇష్టం అంటారా మళ్ళీ మామూలు చికెన్? నాటుకోడి తింటాడు. తర్వాత ఇక లేచిన తర్వాత 5 గంటలు దాటిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తుంటారు, ఎవరు ఆఫీసర్లు ఎవరు వస్తారు కదా ఆడ నుంచి. ఇక మామూలుగా మధ్యాహ్నం లంచ్ కూడా పెద్దగా తిండు ఆయన, రైస్ పెద్దగా తిండు. ఇక తినకూడదంటూ లేదు ఆయనకు. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా లేకపోతే బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా జిన్ను దగ్గర నుంచి వెన్నపూస దగ్గర నుంచి స్వీట్ల దగ్గర నుండి అన్ని తింటాడు ఆయన. ఓకే. ఏ తినకూడదో మళ్ళా అంటాడు షుగర్ వాళ్ళం, అన్ని తింటాడు ఆయన. అవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ దెబ్బకి అది అవుతా ఉంటాయి, న్యూట్రలైజ్ చేయమాట. మధ్యాహ్నం పడుకునేవారు అంటారా? మధ్యాహ్నం పడుకోవడం ఎప్పుడు ఉండదండి, ఇంకా నైట్ ఎవరు లేకపోతే కాసేపు. కాకపోతే ఆయనకు ఒక అదృష్టం ఏంటంటే 5 నిమిషాల్లో గాఢ నిద్రలో పోతాడు ఆయన. ఓకే. ఫ్లైట్లో పోతున్నా, నేను హెలికాప్టర్లో పోతున్నా 5 మినిట్స్లో మంచి నిద్ర పడతాడు, మరి ఫ్రెష్గా వస్తుంది మొహం. అది మన వల్ల కాదు. అది
కష్టం మాత్రం అంత మాత్రం కష్టపడేటువంటి మనిషిని మనం చూడలేమండి. అది ఒక్కోసారి మనకనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడుతున్నాడైనా, మగటం లేని మహారాజుగా బతికాడు, సినిమాల్లో అనుభవించని ఆనందం లేదు, రాని పేరు లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత కష్టపడిపోతాడో అనుకుంటాం మనం కూడా. కాకపోతే ఆయన నేచర్ అలాంటిది. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.